మనలో చాలామంది అనుకుంటారు, నాకు అదృష్టం లేదు, నా జాతకం ఇంతే. కానీ నిజానికి డబ్బు మన దగ్గర నిలవకపోవడానికి కారణం మన ఆలోచనలు, మన ఎనర్జీ. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది ఒక వైబ్రేషన్, ఒక ఎనర్జీ ఫ్లో. మన మనస్సు ఆ ఎనర్జీకి సరైన దారి చూపితే డబ్బు మన వైపు వస్తుంది, మన దగ్గర నిలుస్తుంది. ఇప్పుడు ఆ ఎనర్జీని ఆకర్షించే కొన్ని అద్భుతమైన రహస్యాలు తెలుసుకుందాం. మనలో చాలామంది డబ్బు అనే పదం వింటే ఒత్తిడిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, డబ్బు దొరకడం కష్టం, డబ్బు నిలవదు, అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ బిలీవ్స్. ఈ బిలీవ్స్ని తొలగించకపోతే ఎంత సంపాదించినా నిలవదు. మొదటి రహస్యం ఏంటంటే, పాజిటివ్ మనీ వర్డ్స్ మాట్లాడండి. నా దగ్గర డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది, నా పని ద్వారా నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను. ఇలా ప్రతిరోజు 3 సార్లు చెప్పండి. ఇది మీ మైండ్కి కొత్త ఎనర్జీ ఇస్తుంది. కొంతమంది జీవితంలో డబ్బు వచ్చి నిలవదు, ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే డబ్బు ఫ్లో బ్లాక్ చేస్తారు. ఎలా అంటే, ఎవరైనా డబ్బు గురించి మాట్లాడితే వెంటనే డబ్బు దొరకడం కష్టం అని అంటారు, లేదా నాకు ఎప్పుడూ సరిపోదు అని మనసులో అనుకుంటారు. ఈ మాటలతోనే మనం మన డబ్బు ఫ్లోని మూసేస్తున్నాం. ఇక రెండవ రహస్యం ఏంటంటే, బ్లాక్ ఆలోచనలు మానేయండి. ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడినా ఆశతో, ఆనందంతో, కృతజ్ఞతతో మాట్లాడండి. మూడవ రహస్యం, మీ పర్స్ను శుభ్రంగా ఉంచండి. చిరిగిన నోట్లు, పాత బిల్లులు, పేపర్లు తీసేయండి. పర్స్లో సువాసన ఉంచండి. మన చుట్టూ శుభ్రమైన ఎనర్జీ ఉంటే డబ్బు అక్కడ నిలుస్తుంది. డబ్బు మన దగ్గర నిలవాలంటే అభావం ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు నా దగ్గర సరిపడా ఉంది అనే భావం ఉండాలి. 4వ రహస్యం, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి రాత్రి పడుకునే ముందు 3 వాక్యాలు చెప్పండి. ఈ రోజు నాకు వచ్చిన డబ్బుకి ధన్యవాదాలు, నాకు ఉన్న అవకాశాలకు ధన్యవాదాలు, నేను ఆర్థికంగా భద్రంగా ఉన్నాను. ఇలా చెప్పడం ద్వారా మన ఎనర్జీని అబాండెన్స్ వైపు తీసుకువెళ్తుంది. 5వ రహస్యం, విజువలైజేషన్ చేయండి. మీ బ్యాంక్ ఖాతా పెరుగుతోందని, మీ పర్సు నిండుగా ఉందని ఊహించండి. మనస్సు నమ్మితే శరీరం, వాస్తవం కూడా దాని దారిలో నడుస్తాయి. డబ్బు కేవలం భౌతికం కాదు, అది దైవిక శక్తి. మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే మన మనసులో కూడా ఆమె ఉండాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. చిన్న దీపం వెలిగించి ఓం మహాలక్ష్మై నమః మంత్రం జపించండి. ఇది డబ్బు ఎనర్జీ పాజిటివ్గా ఉంచుతుంది. ఇది 6వ రహస్యం. ఇక 7వ రహస్యం ఏంటంటే, దానం చేయండి. డబ్బు మన దగ్గర నిలవాలంటే కొంత భాగం తిరిగి దానం ఇవ్వాలి. దానం అంటే మనం డబ్బును ప్రవహింపజేస్తున్నాం. ప్రవహించే నీరు తాజాగా ఉంటుంది, అలాగే డబ్బు కూడా. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా డబ్బు నిలవాలంటే ప్రాక్టికల్ స్టెప్స్ కూడా అవసరం. 8వ రహస్యం ఏంటంటే, 3 ఖాతాల సూత్రం పాటించండి. అవసరాలకు, కోరికలకు, సేవింగ్స్కి. జీతం వచ్చిన వెంటనే ముందుగా సేవింగ్స్ ఖాతాలో కొంత ఉంచండి, మిగతాది తరువాత ఖర్చు చేయండి. 9వ రహస్యం, ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి. 3 నెలల ఖర్చుకి సరిపడా రిజర్వ్ ఉంచండి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. 10వ రహస్యం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ నేర్చుకోండి. డబ్బు నిలవడం కాదు, పెరగడం ముఖ్యం. చిన్న పెట్టుబడులు మొదలు పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఎస్ఐపిస్ లాంటివి. మన ఆలోచనలు మన రియాలిటీని సృష్టిస్తాయి. ఎవరైనా సంపన్నులని చూసి ఈర్ష్యపడవద్దు. వాళ్ళ విజయాన్ని చూసి నాకు కూడా సాధ్యం అనండి. ఎంత చిన్న పని చేసినా దానిని గౌరవించండి. మన పని మీద ప్రేమ ఉంటే డబ్బు కూడా మన మీద ప్రేమ చూపిస్తుంది. ప్రతి ఉదయం నీ మనసులో ఒక వాక్యం చెప్పండి, ఈరోజు నా జీవితంలో ఆర్థిక అవకాశాలు వస్తున్నాయి. ఇది మీ మైండ్ ఫ్రీక్వెన్సీని అబాండెన్స్ వైపు మారుస్తుంది. ఎప్పుడైనా గమనించారా, మన మనసు ఎలా ఉందో మన డబ్బు కూడా అలాగే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే డబ్బు సాఫీగా వస్తుంది. కానీ మనసు భయంతో, ఒత్తిడితో నిండిపోతే డబ్బు కూడా మన దగ్గర ఉండదు. 11వ రహస్యం ఏంటంటే, ఫియర్ ఆఫ్ మనీ తొలగించండి. చాలామంది డబ్బు గురించి భయపడతారు. ఇంత డబ్బు వస్తే నేను మేనేజ్ చేయలేను, పెద్ద మొత్తాలు అంటే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటారు. కానీ ఇది డబ్బు ఫ్లోని ఆపేస్తుంది. డబ్బు అంటే భయం కాదు, అది బాధ్యత. మనం అది ప్రేమతో స్వీకరిస్తే అది మన దగ్గర నిలుస్తుంది. 12వ రహస్యం ఏంటంటే, ప్రతిసారి బిల్లులు చెల్లించే ముందు ఈ డబ్బు ఒక మంచి ప్రయాణంలో వెళ్తుంది అని అనుకోండి. ఈ భావన డబ్బు తిరిగి పాజిటివ్ ఫామ్లో రావడానికి సహాయం చేస్తుంది. మన పాత కర్మలు కూడా డబ్బు ఫ్లోపై ప్రభావం చూపుతాయి. ఎవరైనా మోసం చేసి అబద్ధంతో డబ్బు సంపాదిస్తే అది తాత్కాలిక సంపద మాత్రమే. 13వ రహస్యం ఏంటంటే, ప్యూర్ ఇన్కమ్ పాత్స్ ఎంచుకోండి. ఎంత కష్టమైనా న్యాయంగా సంపాదించండి. అలాంటి వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్ పీస్ ఎప్పటికీ ఉంటుంది. 14వ రహస్యం ఏంటంటే, గ్రాటిట్యూడ్ రీపేమెంట్ చేయండి. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు తర్వాత రీపే చేస్తా అని అనడం కాదు, తక్షణం ఏదో విధంగా సాయం తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆర్థిక కర్మను శుభ్రం చేస్తుంది. డబ్బు మన దగ్గర రావడం, నిలవడం, వెళ్ళడం, ఇవన్నీ ఒక సర్కిల్. మన ఆలోచన, మన దానం, మన కృతజ్ఞత ఈ సర్కిల్ని సంతులనం చేస్తాయి. ఇక చివరి రహస్యం ఏంటంటే, సర్క్యులేషన్ రూల్.
మీ దగ్గర డబ్బు వస్తే కొంచెం బాగా వాడండి, కొంచెం సేవ్ చేయండి, కొంచెం షేర్ చేయండి. ఈ సర్కిల్ క్రమంగా ఉంటే డబ్బు ఎప్పుడు నిలిచి ఉంటూ కదులుతుంది. ప్రతిరోజు చేయగల సింపుల్ రిత్యాలు: ఉదయం పర్స్ని చేతిలో తీసుకుని నా చేతిలో డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది అని అనండి. ప్రతి ఆదివారం ఒక నాణ్యం లేదా ₹1 దానం చేయండి, కన్సిస్టెంట్ ఫ్లో కోసం. పగటిపూట ఎవరినైనా బ్లెస్ చేయండి, నీకు సంపద కలగాలి అని మనసులో అనండి. ఈ చిన్న చర్యలు కూడా మన ఆర్థిక వైబ్రేషన్ని పెంచుతాయి. గుర్తించుకోండి, డబ్బు అనేది మన శత్రువు కాదు, మన సహచరుడు. దానిని గౌరవించండి, ప్రేమించండి, ధన్యవాదాలు చెప్పండి. డబ్బు నిలవాలంటే పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. చిన్న చిన్న పద్ధతులు, శుభ్రమైన ఆలోచనలు, కృతజ్ఞత మనసే చాలు. పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి, శుభ్రమైన వైబ్రేషన్ ఉంచండి, దానం చేయండి, కృతజ్ఞతతో జీవించండి. అప్పుడు మీరు చూడండి, డబ్బు కేవలం చేతిలో కాదు, మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మిమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లిఖిత ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.